హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా. ఈ వీడియోలో అయితే నేను బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను అండి. ఈ మధ్య యూట్యూబ్లో చాలా ట్రెండింగ్లో ఉంది కదా ఈ టాపిక్. మనకు తెలియని విషయాలు మనం మాట్లాడకూడదని ఊరుకున్నా. బట్ కొన్ని సంఘటనలు విన్నప్పుడు అసలు ఎందుకు ఇలా తయారయ్యారు అంటే ఒకరిని చూసి ఒకరు, ఒకరిని చూసి ఒకరు ఎందుకు ఇలా మోసపోతున్నారు అంటే ఒకరికి నష్టం జరిగిందని తెలిసినప్పుడైనా ఇంకొకరు ఆపేయాలి కదా. కానీ ఎందుకు అలా జరగడం లేదో అస్సలు తెలియట్లేదండి. నాకు తెలిసిన వాళ్ళలో విత్ ఇన్ 5 monthsలో ఒకరు చనిపోయారు, ఇంకొకరైతే చావు వరకు వెళ్ళొచ్చారు, ఇంకా ఒక 2-3 ఏంటంటే ఆస్తులు అమ్ముకునే పొజిషన్లో ఉన్నారు. ఇంకా ఎన్ని దారుణాలు చూడాలండి ఆ బెట్టింగ్ యాప్స్ వలలో పడి. ఇంకా ఎంతమంది అండి ప్రాణాలు పోగొట్టుకుంటారు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ప్రాణం పోయింది అంటే ఆ వ్యక్తి చనిపోతాడేమో, బట్ దాని ఎఫెక్ట్ ఆ కుటుంబం మొత్తం మీదండి. పేరెంట్స్, తోడ పుట్టిన వాళ్ళు, కడుపును పుట్టిన వాళ్ళు, నమ్ముకుని వచ్చిన భార్య లేదంటే భర్త, ఇలా ప్రతి ఒక్కరి మీద పడుతుంది కదా అండి. ఎందుకని నేను ఒక్కటి చెప్తా అండి, మనం కష్టపడి సంపాదించింది రూపాయి అయినా సరే, చాలా తక్కువ వచ్చినా నెమ్మదిగా వచ్చినా సరే అది మనదే అండి, అది మనది. కానీ ఇలా షార్ట్ కట్లో మనీ సంపాదించాలని చెప్పి ఇలాంటి యాప్స్ జోలికి అంటే ఇలాంటి యాప్స్ బారిన పడ్డారనుకోండి, మీతో పాటు మీ ఫ్యామిలీస్ కూడా ఎఫెక్ట్ అయిపోతాయి. ఫస్ట్ మీరు అలాంటి యాప్ జోలికి వెళ్ళేటప్పుడు మీ ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకోండి. సమాజంలో చాలా చూస్తున్నాము, అవన్నీ చూసాకైనా మనం నేర్చుకోవాలి కదా అండి ఎంతో కొంత. సో ఇక నుంచి అయినా సరే అంటే ఈ వీడియో విని అందరూ మానేస్తారని నేను అనుకోవట్లేదు, బట్ నేనైతే కోరుకుంటున్నానండి ఇంకా ఎవ్వరూ కూడా అలాంటి బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకండి. మీ వల్ల మీ ఫ్యామిలీస్ని, మీ జీవితాలతో పాటు మీ ఫ్యామిలీస్ని కూడా పనంగా పెట్టకండి ప్లీజ్. పక్క వాళ్ళకి జరిగింది చూసైనా కొంచెం నేర్చుకోండి, దండం పెట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మా చుట్టాల్లోనే నేను అంటే ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి నేను పేర్లు బయటకు చెప్పదలుచుకోలేదు. పెద్ద ఏజ్ వాళ్ళు ఉంటారండి, వాళ్ళకి చేతికి అందొచ్చిన కొడుకులు ఎంత ఇంపార్టెంట్ అండి. అలాంటి కొడుకు ఇలాంటి బెట్టింగ్ యాప్ బారిన పడి చనిపోతే ఆ ఫ్యామిలీ ఎంత ఎఫెక్ట్ అవుతుంది. ఇంకా ఏముంటుందండి ఆ ఫ్యామిలీకి ఫ్యూచర్. కడుపును పుట్టిన పిల్లలు ఉంటారు, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి. మీరు చేసే ఇలాంటి తెలిసి తెలియక చేసిన పనుల వల్ల మీ పిల్లలు అనాథలు అయిపోతారు, మీ తల్లిదండ్రులు అనాథలు అయిపోతారు, మీ ఫ్యామిలీస్ రోడ్డున పడతాయి. నేను ఒక్కదాన్ని విత్ ఇన్ 5 monthsలో 5 cases నేను విన్నాను, నా వరకు వచ్చాయి. రాని ఎన్నున్నాయో తెలియదు. సో దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఈ బెట్టింగ్ యాప్స్ జోలికి అయితే అస్సలు వెళ్ళొద్దు, దండం పెట్టి చెప్తున్నాను ప్లీజ్. ఈ జనరేషన్లో పిల్లలు చాలా చదువుకుంటున్నారు, ప్రతి ఒక్కరు కూడా చదువుకుంటున్నారు, ప్రతి విషయం మీద బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది. సో బెట్టింగ్ అంటే మనం ₹1 పెడుతున్నామంటే ఇంకో రూపాయి వస్తుందని ఆశించి పెట్టేస్తున్నారు. బట్ ఆ ₹2 పోయేసరికి ఇంకో ₹2 తెచ్చి పెడుతున్నారు ఆ ₹2 తెప్పించుకోవడానికి. అలా రూపాయల నుంచి వేలలోకి, వేల నుంచి లక్షల్లోకి కూడా వెళ్ళిపోతున్నాయి. రీసెంట్గా నేను యాక్చువల్లీ 3 విన్నానండి. మా చుట్టాలు, మా తెలిసిన వాళ్ళలో ఒకరు చావు దగ్గర వరకు వెళ్ళి వచ్చారు, ఇంకొకరైతే చనిపోయారు, ఇంకొకరు కూడా అంతే అండి. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. యాక్చువల్లీ మా చెల్లి మొన్న ఫోన్ చేసి చెప్పింది అనమాట, అక్క అంటే ఏదో టాపిక్, ఇప్పుడు యూట్యూబ్లో బెట్టింగ్ యాప్స్ గురించి చాలా న్యూస్ నడుస్తుంది కదా, ఆ విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు అక్క మన ఊర్లో తెలిసిన మావయ్య ఇలా అయ్యారక్క, పాప 2 చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళ అప్పులు తీర్చుకోవటానికి ఒక హోప్తో ఆడారా అంటే ఆ బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టి, ఆ గేమ్స్, ఆన్లైన్ గేమ్స్ అంటాం కదా బెట్టింగ్ యాప్స్, దానిలో డబ్బులు పెట్టి గేమ్ ఆడటం వల్ల మళ్ళీ వాళ్ళకి డబ్బులు వస్తాయి అని చెప్పి ఇలా నమ్మి మోసపోయి చాలా మంది డబ్బులు పెట్టి ఇలా చాలా జరుగుతున్నాయి అక్క. కొంతమంది అయితే ఉన్నోళ్ళు ఆస్తి అమ్ముకుంటున్నారు, లేనోళ్ళు ఇలా చావు వరకు వెళ్ళొస్తున్నారు. అదృష్టం బాగుంటే బతుకుతున్నారు, లేదంటే చనిపోవాల్సి వస్తుంది. సో ఇలాంటి యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ చాలా సెన్సిటివ్ అండి, దీని గురించి నేను ఏం మాట్లాడదలుచుకోలేదు. అసలు బెట్టింగ్ యాప్స్ అంటే ఏంటి, పేరు వినడమే తప్పితే అసలు నార్మల్ పీపుల్కి అసలు ఏం తెలియదండి. నాకైతే బెట్టింగ్ యాప్స్ అంటే నాకు తెలిసిన వరకు ఏంటంటే, మనం ₹1 పెట్టాము అంటే ₹2 వస్తుందని ఆశించి పెడతాము. నేను ఒక్కటి చెప్తానండి, బెట్టింగ్ యాప్స్ మీద ఆల్రెడీ చాలా న్యూస్ నడుస్తుంది కదా. సో నేనైతే వాటన్నింటి గురించి నాకు తెలియదండి, అసలు ఎవరెవరు ఏమి ప్రమోట్ చేశారు ఇవన్నీ నాకు తెలీదు. నేను యాక్చువల్లీ దాని గురించి తెలియని విషయాల గురించి మనం మాట్లాడకూడదు, మాట్లాడలేము కూడా. ఆడాక డబ్బులు పోతే అది ఫ్యామిలీకి చెప్పుకోలేక, ఎవరికి చెప్పుకోలేక ఎంతమంది అండి ఇలాంటి పెయిన్ అంటే వాళ్ళ లోపలే పెయిన్ అనుభవించి ఇంకా ఏం చేయాలి అంటే ఒకవైపు డబ్బు పోయి, ఇంకోవైపు బరువు పోయి
ఎంతమంది అండి ఈ యాప్స్కి బలవుతున్నారు. మెయిన్ ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు, చాలా మంది గవర్నమెంట్ ఆఫీస్ అంటే గవర్నమెంట్ జాబ్స్ చేసేవాళ్ళు, ప్రైవేట్ జాబ్స్ చేసేవాళ్ళు, వాళ్ళు నెలల తరబడి చాలా కష్టపడితే వాళ్ళకి ఆ డబ్బులు వస్తాయండి. అలాంటి డబ్బుల్ని మీరు తెలిసి తెలియక అంటే మీ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా జాబ్స్ చేస్తూ ఉంటే వాళ్ళు నెలల తరబడి కష్టపడితే వాళ్ళకి కొంత అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్తో వాళ్ళు ఇల్లు కట్టుకోవాలనో లేదంటే ఆడపిల్లలు ఉంటే పెళ్లి చేయాలనో చాలా కళ్ళగంటారు. బట్ మీరు తెలిసి తెలియక చేసే ఈ మిస్టేక్స్ వల్ల, తెలియక అని అనలేమండి, ఎందుకంటే ఈ జనరేషన్లో మొబైల్ వాడుతున్నారు, గేమ్స్ వరకు గేమ్ ఉంది అని తెలిసిందంటే అది నిజమా కాదా అని తెలుసుకునే నాలెడ్జ్ కూడా మనకు ఉంటుంది. అలాంటి ఫ్రాడ్ గేమ్స్, అలాంటి బెట్టింగ్ యాప్స్ బారిన పడి మీరు నష్టపోయి, అంటే మిమ్మల్ని కాపాడుకోవడం కోసం మీ ఫ్యామిలీస్ అప్పటి వరకు ఉన్న సేవింగ్స్, ఆడపిల్ల పెళ్లి కోసం అయితే ఏమి, లేదంటే ఇల్లు కట్టుకోవడానికి, ఇంకొకటి హెల్త్ బాగాలేనప్పుడు ఉంచుకుంటారు కదా అండి, హెల్త్ బాగాలేనప్పుడు అవసరం అవుతాయని. ఇలా ఉంచుకున్న మనీ అంతా మీరు చేసే అంటే మీరు చిన్న మిస్టేక్, అసలు మిస్టేక్ అని కూడా మీరు ఫీల్ అవ్వరు ఆడేటప్పుడు. మీరు తెలిసి తెలియక చేసిన దానివల్ల మొత్తం ఫ్యామిలీ అంతా ఎఫెక్ట్ అయిపోద్దండి. మీ వల్ల మీ ఫ్యామిలీస్ కూడా చనిపోయే పరిస్థితికి వచ్చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, దయచేసి ఇలాంటి ఆన్లైన్ గేమ్స్కి కానీ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్కి అస్సలు మీరు లొంగొద్దు. అలాంటి బెట్టింగ్ యాప్స్కి మీరు అస్సలు అడిక్ట్ అవ్వద్దు. ఎవరైనా ప్రమోట్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఆ గేమ్ ఆడి డబ్బులు సంపాదించారా లేదా అనేది మనకు తెలియదు. కానీ ఆ గేమ్ని ప్రమోట్ చేయడం వల్ల, అలాంటి యాప్స్ని ప్రమోట్ చేయడం వల్ల వాళ్ళకి మనీ అయితే వస్తుంది. అది ఖచ్చితంగా అందరూ తెలుసుకోండి. సో దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఈ బెట్టింగ్ యాప్స్ జోలికైతే అస్సలు వెళ్ళొద్దు. దండం పెట్టి చెప్తున్నాను, ప్లీజ్.